రేషన్ కార్డులు రాక ఓ 10 ఏండ్లు అయితేనే ఉన్నట్టున్నది. పెండ్లిలయ్యి ఊళ్ళకొచ్చిన కొత్త కోడన్లు పాత పడ్డరు గాని కొత్త రేషన్ కార్డులైతే రాలేదు. పొల్లగండ్లు బల్లెకు పోతున్నారు గాని రేషన్ కార్డులైతే ఇయ్యలేదని మస్తు మంది గులుక్కుంటూనే ఉంటుండ్రు. కానీ గిప్పటి సంధి అసువంటి తక్లీఫేది ఉండదట తీయర్రి. ఎందుకంటే ఇప్పుడు సర్కారోళ్ళు కొత్త కార్డులు ఇచ్చేటి కార్యం ముంగటేసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు రాలేదని రందిపడకు ఇక జప్పునే రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తారట గవర్నమెంట్ వాళ్ళు. ఇక రేషన్ కార్డులు పంచిపెట్టేటి కార్యానికి ముహూర్తం పెట్టిలాట కూడా. ఈ నెల 14వ తారీఖు నాడే మంచి ముహూర్తం ఉందని అయ్యాలనే ఫిక్స్ చేసిరు అధికారులు. అయ్యాల తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారిస్తే తదిమ చోట్లలో ఎవరు ఇలాకలాలు ఎమ్మెల్యేలు మంత్రులు పంచిపెడతారట కొత్త కూపన్ కార్డులు. ప్రజాపాలనలో పెట్టిన ఆర్జీలు చెకింగ్ చేసి ఎవరెవరికి కూపన్ కార్డులు ఇవ్వాలనో లెక్కలు తీసి మీదికి పంపించాలని కలెక్టర్లకు మదులాపులు అందినాయట కూడా. ఇప్పటికే వాళ్ళంతా అదే పని మీద ఉన్నారు కూడా. కొత్త రేషన్ కార్డులే కాదుల్లో ఆలుమొగలకు కార్డు ఉండి పోటల పేరు మీద కార్డు లేకుంటే వాళ్ళ పేరు కూడా ఎక్కించి కొత్త కార్డులు ఇస్తున్నారు. అయితే ఓ 6 నెలలనే ఏం తక్కువ 4.5 లక్షలకు మీదనే రేషన్ కార్డులు పంచిపెట్టినావు. తుంగతుర్తిలో పెట్టేటి మీటింగ్ తోని ఇంకో 2.5 లక్షల వరకు కొత్త రేషన్ కార్డులు పంచిపెడతామని కుర్దు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే ట్విట్టర్ గుట్టర్ రాసుకొచ్చిండు. ఇప్పటికే రాష్ట్రంలో ఏం తక్కువ 41 లక్షల మందికి కూపన్ బియ్యం అందుతున్నాయట. కొత్త కార్డులు కూడా వస్తే ఇంకో 11,30,000 మందికి కూపన్ బియ్యం అందుతాయి అనేది మంత్రి సార్ చెప్పిన మాట. ఇంతకు మునుపు అంటే దొడ్డు బియ్యం ఇచ్చేడుతుండే కార్డు ఉన్నా లేకున్నా ఒకటే అనుకునేది పబ్లిక్ కూడా. ఉన్నోళ్ళ దాంట్లో కూడా సగానికి సగం మంది దానిక బియ్యం తీసుకుని వాళ్ళే ఉండేడుతుండే. ఇక ఇప్పుడు అసలే సన్న బియ్యం ఇస్తున్నారు ఆయే. అందుకనే నాకని రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టుకున్నారు అన్నట్టు. కార్డు కావాలని అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు అందినట్టే. ఇక సరే మంచి ముచ్చటే గాని మొన్ననే 3 నెలల బియ్యం పంచి పెట్టిరు కదా సార్లు. కొత్త కార్డులు తీసుకున్న వాళ్ళకు మరిగా 3 నెలల బియ్యం ఇస్తారా, లేకుంటే 3 నెలల బియ్యం పంచిపెట్టినాక కార్డులు వచ్చినాయి 3 నెలల తర్వాతనే మీకు కొత్తగా బియ్యం వస్తాయి అంటారా? మరి గాముచ్చడ కూడా చెప్తే అయిపోయేడుతుండే కదా సార్లు. ఏమో తీయాలి అదంతా మాకెందుకు గాని ఇన్నాళ్ళ కన్నా బియ్యం కార్డులు వస్తున్నాయంటే ఆడికే 10,000. మా అక్క చెల్లెండ్లకు ఆషాఢ మాసం వచ్చిందంటే మస్తు సంబురం. ఎందుకంటే షాపుల పొంటి ఆఫర్లు పెడుతుంటారు. అట్లనే దేవుండ్లకు భక్తితోని పూజలు చేసుకునే భాగ్యం కూడా దొరుకుతుంది. ఓ దిక్కు బోనాల పండుగ, ఇంకో దిక్కు ఏకాదశి పూజలు మస్తు జోరుగా నడిచినాయి. ఏ గుడి కాడ చూసినా పబ్లిక్ లైన్లు కట్టిండ్లు. మరిగా కిటకిట ఎట్లున్నది ఏం కదా, ఒక్కసారి మనం అట్లా పోయి చూసేద్దాం పాండ్లి. ఓ దిక్కు అమ్మవారి పూజలు, ఇంకో దిక్కు స్వామివారి పూజలు జోరుగా నడిచినాయి. ఆషాఢ మాసంలో ఆయితారం, అందులో తొలి ఏకాదశి వచ్చింది. అందుకే గుళ్ళన్నీ భక్తులతో కిటకిటలాడినాయి. ముందుగాల విజయవాడ కనకదుర్గమ్మ గుడికి పోదాం పాండ్రి. అగ చూసిండ్రా లైన్ల పొంటి దార కట్టిండ్రు పబ్లిక్. శాకంబరి ఉత్సవాలు చేస్తుండ్రు కాబట్టి భక్తులంతా తీరొక్క తీర్ల పండ్లు, కూరగాయలు, మిఠాయిలు ఎవరికి దోచినట్టు వాళ్ళు భక్తితోని కొండపోయి అమ్మకు సమర్పించిండ్రు. ఆలస్యమైనా సరే ఓపిక బట్టి మొక్కులు మొక్కిండ్రు. గుడి ఆఫీసర్లు ఎవ్వలకు తిప్పల కాకుండా అన్ని తీర్ల సౌలతులు చేసిండ్రు. ఇక దుర్గమ్మ సన్నిధుల గట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో వెలిసిన విశ్వదుర్గేశ్వరి తల్లికి ఘనమైన సారె సమర్పించిండ్రు భక్తులు. ఏం తక్క 1000 రకాల మిఠాయిలు, పండ్లు ఊరేగింపుగా ఉండబోయిండ్రు. అగ చూడర్రే కాయగూరలతోని తల్లికి అలంకరణ చేసిండ్రు. 1000 రకాల స్వీట్లతోని నైవేద్యం పెట్టిండ్రు. ఇంకో దిక్కు శివాలయాలలో తొలేకాశి పూజలు మస్తు ఘనంగా చేసిండ్రు. యములాడ రాజన్న గుడికి పోటెత్తిండ్రు జనాలు. కోడె మొక్కులు మొక్కి పబ్బతి పట్టిండ్రు. పెద్దపల్లి జిల్లా మంతనిల గోదావరి ఒడ్డున పుణ్యతానాలు చేసి గౌతమేశ్వరునికి అభిషేకాలు చేసిండ్రు. ఇక పట్నంలో ఉజ్జయిని మహంకాళి జాతర ఘనంగా సాగుతాంది. బోనాలకు తోడు తొలేకాశి కూడా కలిసొచ్చుడుతోని పబ్లిక్ శీతం పోయిండ్రు. చల్లగా చూడు తల్లి అని మొక్కులు మొక్కిండ్రు. ఎప్పటికంటే కూడా ఈసారి ఆషాఢ మాసంలో అన్ని గుళ్ళు ఇంగింత ఎక్కువనే కిటకిటలాడుతున్నాయి. పోయినేడు కంటే ఈ ఏడు సర్కార్ బల్లల్లా పొల్లగన్లు పెరిగిండ్లు. ఈ ఏడు అడ్మిషన్లు కూడా ఎక్కువ వచ్చినాయి. సర్కారు బల్లల్లా గవర్నమెంట్ తరపుకెంచి కూడా అన్ని తీర్ల సౌలతులు చేస్తుండని మస్తు వార్తలు చెప్పుకున్నాం కదా ఇంతకు మునిపే. అగో అట్లనే సర్కారు బల్లను ఇంగింత ఎలుగుల చేసేందుకు ఇంకొక అడుగు ముంగడికేసారు గవర్నమెంట్ వాళ్ళు. అదేందంటే సర్కారు బళ్ళల్లో చదువులు చెప్పేటి పంతులు చదువులు చెప్పుకొని అవతల పడతామంటే నడదటనోళ్ళు ఇంకో బాధ్యత పెట్టి రాళ్ళ మీద. ఆవు గవర్నమెంట్ బళ్ళకు ఇంకో కొత్త రూల్ పట్టుకొచ్చారు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు. వరుసగా 3 రోజులు పొల్లగాళ్ళు బయళ్ళకు రాకుంటే ఇంటికి ఫోన్ చేయాలి, అబ్బాయిలతో మాట్లాడాలి, పొల్లగాళ్ళు ఎందుకు బయళ్ళకి రావట్లేదో తెలుసుకోవాలి. అదే 5 రోజుల కంటే ఎక్కువ పొల్లగాళ్ళు బయళ్ళకు రాకుంటే పంతులు కాదు, ఇక ఏకంగా మండలంలో ఉండేటి చదువులాధికారే పొల్లగాళ్ళ ఇంటికి పోవాలన్నట. ఇది మేమంటున్న మాట కాదు, చదువులాధికారులతో మీటింగ్ పెట్టి ఉర్దూ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన ముచ్చటే.
అంతేకాదు పొద్దుగాల 9:30 కల్లా హాజరు తీసుకోవాలి, ఆన్లైన్లో ఎక్కియాలన్నట కూడా. ఎందుకంటే వచ్చే ఏడుకెంచి తల్లికి వందనం పథకం అందాలంటే 75% వరకు హాజరు ఉండాల్సిందేనని కండిషన్లు పెట్టిలట కూడా. మళ్ళా పొల్లగాళ్ళు బడికి పోకున్నా పంతులకు ఏదన్నా పని పడ్డావు నాడు ముందే సెలవు పెట్టాలన్నట. అంతేకాదు పంతులు బయలకు రాన్నాడు వాళ్ళ బదులు ఇంకొకరిని బయలకు పంపించాలన్నట, వాళ్ళు బయలకు రానన్ని రోజులు. పొద్దుగాల టైం దొరుకుతుంది కదా అని పొద్దుగాల 2 గంటలు, పొద్దుంది కదా అని బడి అయిపోయినాక ఇంకో 2 గంటలు ప్రైవేటు పల్లెలకు పోయి చదువులు చెప్తామంటే ఊకునే ముచ్చటే లేదట. బరాబర్ యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది అంటున్నారు అధికారులు. గిట్లయితే చదువులు చక్కగా సాగుతాయి, పొల్లగాళ్లకు చదువుకునేందుకు టైం దొరుకుతుంది, ఫలితాలు కూడా మంచిగా వస్తాయని అధికారుల ఆలోచన కావచ్చు. మరి కొత్త రూల్ అయితే పట్టుకొచ్చేది కానీ యాపాటి పాటిస్తారో చూడాలి ఇక రేపు. పట్నంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎన్నెన్నో ఉన్నాయి. గా హైటెక్ సిటీకి పోతే మొగులు మీదికి పోతున్నాయా ఎట్లా? బిల్డింగ్లు అన్నంత పొడువు పొడువు బిల్డింగ్లు కానొస్తుంటాయి. అయితే పట్నంలో ఎన్ని తీర్ల బిల్డింగులున్నా మేదీపట్నంకెచ్చి ఆరంగారు పోయే తొవ్వల గానొస్తే చూసిండ్రా షాపా బిల్డింగు. అది మాత్రం మస్తు స్పెషల్. చిన్న పోరలైతే ఆ బిల్డింగును చూసి ఫిషు ఫిషు అని మస్తు సంబరపడుతుంటారు. ఇంతకిప్పుడు గా బిల్డింగ్ గురించి ఎందుకు చెప్తున్నా అనుకుంటుర్రా? చూడుర్రి. ఇక అత్తాపూర్ మీదకేంచి వాడి అటు ఆరాంగారి దిక్కు పోతుంటే కనిపించే శాప బిల్డింగ్ ఇదే. ఎన్నిసార్లు చూసినా మళ్ళా కొత్తగానే కానొస్తుంటది. ఇక ఇప్పుడు దీని కథ ఏంటిదంటే ఇది జాతీయ మత్స్యాభివృద్ధి బోర్డు ఆఫీసు. అంటే దేశంలో చేపల పెంపకాన్ని ఎట్టెట పెంచాలి, చేపలను ఎట్టెట కాపాడుకోవాలి, అట్లా ఇక చేపల కథ అంతా చూసేది ఈ ఆఫీసులో పనిచేసే ఆఫీసర్లే. అందుకే ఆఫీసునే చేప ఆకారంలో కట్టించిండ్రు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఇప్పుడు ఈ జాతీయ మత్స్యాభివృద్ధి బోర్డును తెలంగాణకేంచి ఏపీకి తీసుకుపోవాలని చూస్తున్నారట. ఏపీలో పెంచిన అన్ని చేపలు రొయ్యలు తెలంగాణలో పెంచారు. మీదికేంచి ఏపీలో సముద్రం పక్కపోయింటే ఉన్నది. మరి అసోంటప్పుడు చేపలను అభివృద్ధి చేసే బోర్డు ఏపీలోనే ఉండాలి. హైదరాబాద్ కేంచి అమరావతికి తీసుకురాండ్రిగా ఆఫీసును అని సెంట్రల్ సర్కార్ వాళ్లకు లేఖ రాసిండట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. మరి ఆఫీసు అమరావతికి పోతే ఈ చేప బిల్డింగ్ ఏం కావాలి అని రంది పడుతున్నారట ఇప్పుడు చాలా మంది. దేశంలోనే ఎక్కడ లేని నమూనాల అచ్చం చేప తీరుగా గంతెత్తు బిల్డింగ్ కట్టిండ్రు. ఇప్పుడు అందులో ఉన్న ఆఫీసును తీసుకుపోయి ఏపీలో పెడితే గా బిల్డింగ్ ను పట్టించుకునేటోళ్ళు ఎవరు అని అడుగుతాండ్రు ఇంతమంది. స్పెయిన్ దేశంలో ఉన్న బార్సిలోనా అనే జాగల 1992లో ఓ చేప బిల్డింగ్ కట్టిండ్రు. దాన్ని చూసే పట్నంలో ఈ చేప బిల్డింగ్ కట్టిండ్రు. అట్లా దీని చరిత్ర కూడా గొప్పదే. మరి అసోంటిది ఇప్పుడు చేప బిల్డింగ్లు ఉన్న ఆఫీసును ఏపీకి తీసుకుపోతే ఎట్లా అని నారాజవుతున్నారట పట్నం పబ్లిక్. మరి ఏం చేస్తారో చూడాలి. వానలు అంటూరు గాని ఆయమన్న వాన ఒక్కటి కూడా కొడతలేదు. బడబడబడా అని గురిస్తే ఒకటే జాగల కుండపోత గురుస్తున్నది. ఊరు ఏరు ఏకం చేస్తున్నది. కానీ తతిమ్మ జాగలను ఎండబెడుతున్నది. మనుషులు గాడి తప్పినట్లే ఆనలు కూడా గాడి తప్పినాయట. అవునుల్లా కాలం గతి తప్పింది అంటుండ్రు. ఇది వరకు వానకాలం వస్తే అంతటా వానలు కురిసేయి. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఆగ చూడర్రే, ఇండ్లన్నీ నామరూపాలు లేకుండా పోయినాయి. తలుపు చెక్కలు కిటికీలు కొట్టుకపోయినాయి. బిల్డింగులే కొట్టుకపోయినాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుట్టల మీదకేంచి చెప్పబెట్టకుండా వరదలు ముచ్చుకొచ్చి అంత ఆగమాగం అవుతాంది. 70 మందికి ఎక్కువనే జీవిడిచిండ్రు. కచ్చగట్టినట్టే కొడుతున్నది వాన. అంత మంచిగానే ఉన్నదా అనుకునే వాళ్ళకు మళ్ళోసారి వరద ముచ్చుకొచ్చి అందరిని ఆగం పట్టించిపోతున్నదట. అందుకే కంటి మీద పునుకు తీస్తలేరట ఇక్కడి పబ్లిక్. ఇదిట్లుంటే వానకాలం అంటే అన్ని దిక్కుల జర్ర ఎక్కనో తక్కనో వానలు పడాలి. కానీ ఇప్పుడు కాలం గాడి తప్పినట్టే ఉన్నది. ఒక్కటే జాగల గంటల కమానం వాన ఇరుగ మరగదంచుతాంది. పోయినేడు మన దిక్కు విజయవాడలే గిట్టనే అయితే అంత పర్సాన్ అయ్యిండ్రు. ఇప్పుడు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో అవుతున్నది. ఇగిదిట్లుంటే మన దగ్గర వానలు గట్టిగా దంచుతలేవు గాని ప్రాజెక్టులలో నీళ్లయితే వస్తున్నాయి. అటు మీది బాజుకున్న రాష్ట్రాలలో వానలు చేయబట్టి మన ప్రాజెక్టులకు వరద పెరుగుతాంది. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు కృష్ణమ్మ పరుగులు పెడతాంది. రేపో మాపో గేట్లు ఎత్తటట్టే ఉన్నారు. అటు అల్లూరు జిల్లా కూనవరం దిక్కు శబరి గోదావరి నదుల సంగమం కాడ వరద నిమిషానికి పెరుగుతాంది. మునిగిపోయే ఊర్లలో ఉండే పబ్లిక్ ముందుకు ముందే దూరం పోయి గుడిసెలేసుకుంటారు. అన్నిటికి మించి వానెప్పుడు పడేది తెలుస్తలేదు. పడకపోతే మొత్తానికి పడతలేదు. పడితేనేమో ఊర్లు ముంచేసేటట్టు పడతాంది. మరిగా ముంగట ఎంత గోసున్నదో ఏమో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఆషాఢ మాసం శాలైందిగా. ఇక ఊళ్ళ పొంటి పండుగలే పండుగలు. ఊరూరికి బోనాలు, జాతరలు, ఉత్సవాలు. ఇక గిప్పటి సంది పండుగలే పండుగలు పబ్లిక్కు. ఏ పండుగ వచ్చినప్పుడు ఆ పండుగ ముచ్చట్లు చెప్పుకుందాం గాని ఇయ్యాలనైతే ఈ 2 పండుగలు మస్తు జోరు మీద నడిచినాయి అబ్బా. ఇంతకు గా పండుగలు ఏందంటే
ముందుగాల పీరీల పండగ ముచ్చట్లు చెప్పుకుందాం. ఊరూల సవార్లు ఎత్తుకొని అసైదుల ఆటలు మా జోరుగా ఆడిరు అన్నలు. సవార్లను నడుము కట్టుకొని గల్లీ గల్లీ తిరుగుతుంటే నోట్ల కట్టలు కుడుకలు కట్టుకుంటా కొలుసుకున్నారు పబ్లిక్. మొక్కులుండోళ్ళు తొట్టెలు కూడా కడతారు. డప్పుల సప్పుళ్ళు, పోరల స్టెప్పులు, పెద్దోళ్ళ అసైదుల ఆటలు. ఓ రోజు డప్పుల దరువులు, ఇంకో రోజు సవార్ల సై ఆటలు, అగ్నిగుండాలు దొక్కుడు. అబ్బో చూద్దానికి 2 కండ్లు చాలలేదనుకో రాదోరే. ఇది పట్నంలో ఉన్న పాత బస్తీలా. ఏనుగు మీద పీలీలను ఊరేగిస్తుంటే చూసేతందుకు మంది వచ్చారు. లొల్లులు గడబిడలు కాకుండా పోలీసోళ్ళు కూడా గట్టి బందోబస్తే పెట్టారు. పబ్లిక్ కంటే ఎక్కువ కూడా పోలీసోళ్లే ఉన్నారు అండ్లా. ఇగటు ఆంధ్రాలో కూడా మస్తు జోరుగా సాగినాయి సంబరాలు. నెల్లూరు స్వర్ణాల చెరువుల తానాలు, భక్తితోని మొక్కులు, అమ్మలక్కలు రొట్టెలు ఇచ్చి పుచ్చుకునుడు. లగ్గం కావాలని, కొలువులు రావాలని, పిల్లలు కలగాలని మొక్కుకునేటోళ్లే ఎక్కువ మంది. అట్లా ఒకరికొకరు రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటే కోరికలు తీరుతాయి అనేది గట్టి నమ్మకం అక్కడికి వచ్చేటోళ్లకు. నెల్లూరులో ఉన్న బారాసాహెబ్ దర్గా పబ్లిక్ తోని కిటకిటలు ఆడింది. ఏపీ తెలంగాణకేంచే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకేంచి బయట దేశాలకేంచి కూడా బగ్గొచ్చారు భక్తులు. ఒకరికొకరు రొట్టెలు మార్చుకున్నారు. ఇంతకు ముందట కోరుకున్న కోరికలు తీరినోళ్ళు చెరువుల రొట్టెలు ఇడిచిపెట్టిరు కూడా. ఇంకో గొప్ప ముచ్చట ఏంటంటే దేశంలో హిందువులు ముస్లింలు కలిసిమెలిసి చేసుకునే పెద్ద జాతర ఇది. రొట్టెలు పంచుకుంటారు. అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ తిరిగే కలిసిపోతారు. 5 వద్దులు మా సంబరంగా నడుస్తుంది ఈ రొట్టెల పండుగ జాతర. మీకు కూడా ఏమన్నా బోబుద్ది అయితే ఓ పాలట్ట పోయి చూశారు మరి. ఇవాళ మా ఇంట్లో పొద్దుగాల నాస్టా పూరీలు మామిడి పండ్ల పానకం. ఆహా ఎంత కమ్మగుండను. సరే నా ముచ్చటకేం గాని పండ్లల్లో ఎన్ని రకాల పండ్లున్నా మామిడి పండ్లను మించిన పండు లేదు. పండ్లకు రారాజు మామిడి పండే. అట్లా ఇక బంగినపల్లి, రసాలు, తోతపూరి, కేసరి, ఇమాము, పసందు, మోదీ మ్యాంగో, యోగి మ్యాంగో గిట్లా తీరొక్క పండ్లున్నాయి. ఆగో తొలుత చెప్పిన పేర్ల నిన్నం గాని ఆఖరికి చెప్పిన పేర్లు ఎక్కడ ఇన్లేదు అనుకుంటురా. ఇక చూడుర్రీ. ఆగో యూపీ ముఖ్యమంత్రి యోగి సారు తన పేరుతోని పండిస్తాన్న మామిడికాయలను సంబురపడుకుంటా చూపిస్తాడు చూడుర్రే. సారు చేతులు పట్టుకున్నాడు కదా గవో రకం మామిడికాయలు. యూపీలో మామిడి రైతులు వాటికి యోగి సారు పేరు పెట్టుకున్నారు. అంతేకాదు యోగి మామిడికాయలని పేరు పెట్టి మార్కెట్లో అమ్ముకుంటారు. ఒక్క యోగి సారు పేరు మీదనే కాదు, ప్రధానమంత్రి మోదీ సారు పేరు మీద కూడా యూపీ రైతులు మామిడి పండ్లు పండిస్తాండ్రు. అగ చూడర్రే, మోదీ సారు పేరు మీద ఉన్న మామిడి పండ్ల బుట్ట పట్టుకొని యూపీ సీఎం పోటువోలు దిగిండు. ఈ ఇద్దరు లీడర్లే కాదు, సెంటర్ మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యూపీ లీడర్లు ములాయం, అఖిలేష్ యాదవ్ పేర్ల మీద కూడా మామిడి పండ్లు పండిస్తాండ్రు. మోదీ సారు పేరు మీద పండిస్తాన్న ఒక్క పండు 1/2 కిలో బరువు ఉంటదట. యోగి పేరు మీద పండిస్తాన్న పండు ఒక్కోటి కిలో బరువు ఉంటదట. అవి చూడర్రి అరచేతిలో పడతలేదు. పద్మశ్రీ అవార్డు అందుకున్న హాజీ కలీముల్లా ఖాన్ అనే రైతు పండిస్తాడట ఈ రకం మామిడి పండ్లు. ఈ పెద్ద మనిషికే మ్యాంగో మ్యాన్ అని కూడా బిరుదున్నది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే లీడర్ సాబుల పేర్ల మీద పండిస్తాన్న మామిడి పండ్లకు యూపీల గిరాకీ కూడా గట్టిగానే ఉన్నదట. పబ్లిక్ అభిమాన లీడర్ల పేరు మీద పండిస్తాన్న మామిడి పండ్లను ఏరి కోరి మరీ కొనుక్కొని పోతున్నారట. తండ్రి లేకున్నా ఏం కాదు గాని తల్లి ఉండాలంటారు. తండ్రి లేకున్నా తల్లి పిల్లల్ని కాపాడుకుంటది గాని తల్లి లేకుంటే తండ్రి పిల్లల్ని కాపాడలేడు అంటుంటారు పెద్దోళ్ళు. కానీ తల్లిదండ్రులు లేకుంటే ఆ పిల్లల గోస ఎట్లుంటది? అగో అటువంటి పిల్లల ముచ్చటే ఒకటి పట్టుకొచ్చినాం. చెప్పేతందుకు నాకు మనసు ఒత్తలేదు గాని మా వాళ్ళు చెప్తారు ఇనుండ్రు ఒకసారి. నారు పోసినోళ్ళు నీరు పోయరా అంటారు. గనిగిళ్ళను కన్నోళ్లే కాలం చేసి నడిమిట్లా వదిలేసిపోయిర్రు పాపం. కన్నోళ్ళు కాలం చేస్తే ఊరే అమ్మనాయన అయింది ఈ తమ్ముళ్లకు. అవు 4 ఏళ్ల కింద ఒంట్ల పానం చూస్తాయి తల్లి లచ్చమ్మ కాలం చేస్తే ఇప్పుడు నాయన రాములు సుత కాలం చేసిండు. సూర్యాపేట జిల్లా ఎస్ఆత్మకూరి మండలం గట్టికల్ అనేటి ఊళ్ళో ఉండేటి శివ, సాయి అనేటికి 2 పసిపొల్లగాళ్ళు అనాథలయ్యారు. ఈ బుడ్డోడు తల్లి కాలం చేసినప్పుడు ఇగో గింతున్నాడు. నడిచేతందుకు కూడా రావట్లేదు. మరి అప్పుడు అంత చిన్నప్పుడే తల్లి కాలం చేస్తే ఇంటికి పక్కపోయి ఉండేటి రమేష్ అనేటికి అన్నోళ్ళ ఆలు మొగలే సాదిర్రు ఇన్నొద్దులు. అన్న ఆర్టీసీల డ్రైవర్ ఆట. పాపం గాళ్ళకైతే ఓ ఇల్లు లేదు, ఆకిల్ లేదు, అయినోళ్ళు ఎవ్వరు. వాళ్ళకి ఆలనా పాలన అరుచుకునేటోళ్లే లేకుండా ఇప్పుడు. గట్ట తల్లి ఫోటోను చేతుల పట్టుకొని నాయన ఫోటో అక్కడ నిలబడితే చూసినోళ్ళంతా బొల్లు నేడిసిర్రు. వాళ్ళ ముచ్చట చెప్తుంటే నాకు, నేను చెప్పేటి ముచ్చట్లు వింటుంటే మీకే గంత గోస అనిపిస్తే ఇంకా వాళ్ళ గోసెట్టుండాలే, వాళ్ళ ఊరోళ్ళు ఎంత బాధపడుతుండాలే. ఆకలైందంటే ఎవరో ఒకరు బుక్కెడంతా భూవేస్తారు గాని వాళ్ళను సాకేదే వాళ్ళ మంచి చెడ్డలని చూసేదేవాళ్ళు అనేదే సమాధానం లేని ప్రశ్న. లెక్కకైతే గిసవంటి ముచ్చట్లు మా పటాసు వార్తలలో వేయనే వేయం. గనికి తమ్ముళ్ళ కోసం చూసినాక ఏమో ఎవరన్నా ఆసరైతారేమోనని వేసినాం అంతే. ఏమో పోరి, దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అవుతాడు అంటారు. మరి వీళ్ళకు ఏ దేవుడు దిక్కు అవుతాడో ఏమో చూడాలే.
ఇక నీ చిటుకు పట్టుకు ముచ్చట్లున్నాయి, పటాపట్ ధనాదన అయి కూడా చూసేర్రి. రామాయణంలో రాముడు సీత లక్ష్మణుడు గురించి ఎట్లా చెప్పుకుంటారో శూర్పణక్క గురించి కూడా అంతే చెప్పుకుంటారు పబ్లిక్. అగో అసొంటి శూర్పణక్క వేషం వేసి అందరిని మస్తు ఖుషి చేసిండు బండి కొండయ్య అనేటికి అన్న. జనగాం జిల్లా పాలకుర్తిల గిట్ట శూర్పణక్క వేషం వేసి బజార్ల పోయింటి తిరుగుతుంటే పోరల సంబరం చిన్నగా లేదు మళ్ళా. అయితే పంటలు మంచిగా పండాలి, పిల్ల జిల్లా సల్లగుండాలని 17 తొలి ఏకాదశి నాడు గిట్ల వేషాలు వేస్తారట. రాక్షస రూపం, పెద్ద పెద్ద కండ్లు, కోరలు, ఎర్రటి పెదాలు, ముక్కుకు పుడక, అచ్చం అచ్చుకుతినట్టు శూర్పణక్కున్నట్టే ఉన్నాడు పో చూసేటందుకైతే. కరెంటు తీగలు పట్టుకుంటేనే కాదు కొన్ని మాటల కరెంటు బిల్లులు చూస్తేనే షాక్ పెట్టినంత పని అవుతుంది పబ్లిక్ కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం అనేటి ఊళ్ళే బట్టల కొట్టు నడిపించుకునేటి కుంపట్ల యువకుమార్ అనేటికి అన్నకు కూడా అదే అయింది. ఇప్పుడు నెల 400 700 వరకు కరెంటు బిల్లు వచ్చేది ఉండేనట. ఈ పారి ఏం తక్కువ 3,38,496 రూపాయలు వచ్చిందట కరెంటు బిల్లు. బిల్లు చూడంగానే షాక్ కొట్టినంత పని అయింది అంటుండు ఈ అన్న. కస్టమర్ కేర్ కు ఫోన్ చేస్తే వచ్చి రాసిచ్చిపో అంటున్నారట అధికారులు. మరిగట్ట పోయి కాగితం మీద రాసిచ్చి వస్తే వాళ్ళు గిట్ల ఏమన్నా కరెంటు బిల్లు కడుతుండొచ్చునో అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఏమో తీయాలి, కొంతమంది ఉత్తమ ఉద్యోగుల పనితనమే గిట్లుంటది మరి. చిన్నప్పుడు ఆటలు నేర్పించిన సార్కు సన్మానం చేసిరు కొంతమంది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో ఉన్న పెద్దపల్లె ఆటలు నేర్పించేటి పీటీ హనుమంతరావు సారు ఓ ఏడాది కింద రిటైర్డ్ అయిందట. ఏడాది తర్వాత కూడా సార్ని యాది పెట్టుకుని అలా ఇంటికి పోయి సార్కు చెల్లబట్ట కప్పి సన్మానం చేసి వచ్చారు. సార్ తన ఆటలు నేర్చుకున్న వాళ్ళు అటంక పూలు చల్లి కాళ్లకు దండం పెట్టి దీవెనార్థులు తీసుకున్నారు. బల్లె చదువులు చెప్పేటి పంతులనే లెక్క చేయని పోరగాళ్ళున్న ఈ రోజులలో కూడా రిటైర్డ్ అయిన పంతులకు సన్మానం చేసిరంటే గొప్ప ముచ్చటే కదా, ఏమంటారు? ఇక చూసిండ్లు కదా, ఇవి మన పటాస్ న్యూస్ల ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతో కలుద్దాం. నమస్తే.